ఓం శ్రీమాత్రే నమః. రామకోటి రాయడానికి నియమాలు ఏంటి? ఇది ఒక ప్రశ్న చాలామంది మనల్ని అడుగుతూనే ఉంటారు. ఈ కాలంలో రామకోటి రాయడం అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఇదివరకు ఎక్కువగా రాసేవాళ్ళు. సరే ఇప్పటికైనా రాసేవాళ్ళు ఉన్నారండి. ఒకామె ఉంది. ఆమెకి 85 ఏళ్ళు. ఇప్పటికీ కూడా ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం గంట, సాయంత్రం 2 గంటలు. టైము ఒక్క నిమిషం అటు ఇటు రాకుండా కరెక్ట్‌గా వచ్చి కూర్చొని రాస్తదండి. లక్షలు, కోట్లయిపోయినాయి ఆమెవి బుక్స్. ఎన్నున్నాయో. ఎన్నుంటాయమ్మా అంటే మనమే లెక్కేసుకోవాలనమాట. నవ్వేస్తది. వాళ్ళ మనవళ్ళు ఆమె రాసిన బుక్స్ అవి కొన్ని అయిన తర్వాత అవి తీసుకొనెళ్ళి భద్రాచలంలో కానీ, గుంటూరు దగ్గర కూడా ఏదో నామక్షేత్రం ఉంది. రామకోటి నామక్షేత్రం అని అక్కడ ఇస్తూ ఉంటారు. అసలు ఈ రామకోటి రాయడానికి నియమాలేంటి అంటే, దీనికి ప్రత్యేకమైన నియమాలు లేవు. ఇది జపము కాదు. ఒక ఆశతో కానీ, ఒక పనితో కానీ మనము దాన్ని రాయము. అయితే మరి ఏంటండి ఇది ఈ రోజుల్లో మనం ఎలా తయారయ్యామంటే, ఈ పూజ చేస్తే, ఈ దీపం పెడితే నాకేమొస్తుంది అనేది ఆలోచిస్తున్నాం. కానీ నా మనసుకి తృప్తి ఉంటుంది. నా మనసు హాయిగా ఉంటుంది. ఏం జరిగినా నేను బాధపడకుండా ధైర్యంగా ఉంటాను అనేది చాలా అవసరం అనేది ఇప్పుడున్న వాళ్ళందరూ మర్చిపోతున్నారండి. ఇవి రామకోటి ద్వారా వస్తాయి మనకి. రామకోటి మొదలుపెట్టేటప్పుడు ఒక బుక్స్ కొనుక్కొని, కొన్ని బుక్స్ కొనుక్కొని పెట్టుకోండి. కొన్ని బుక్స్ కనపడినప్పుడు కనీసం మనం ఒక 2, 3 కనపడినప్పుడు రాయాలి, ఇవన్నీ కంప్లీట్ చేయాలని కొద్దిగా ఆరాటం ఉంటుంది కదా! సో, అందుకని ఫస్ట్ 2, 3 కొనుక్కొని పెట్టుకోండి. అందులో పైన మొదటి పేజీలోనే నీ పేరు, నీ గోత్రము, నీ నక్షత్రము, నీ ఊరు ఉంటాయి అక్కడ. అవి ఫిలప్ చేసుకోండి. లోపల మొదలుపెట్టేటప్పుడు మనము శ్రీరాముడు గురించి ఏంది స్తోత్రం ఏమున్నా, మీకు ఏమొచ్చినా శ్రీరామ రక్షా స్తోత్రమైనా సరే, ఇంకా ఏ స్తోత్రమైనా సరే ఫస్ట్ స్తోత్రం చదువుకోండి. చదువుకొని మంచి ముహూర్తం చూసుకొని, స్థిరమైనది మంచి ముహూర్తం చూసుకొని అప్పుడు మొదలుపెట్టండి. ఇది ప్రతిరోజు కాదు, మొదట స్టార్ట్ చేసేటప్పుడు. శ్రీరామ అని మనం ఒక్కసారి రాసేటప్పటికి, ఈ 3 రాసేటప్పటికి అంటే 3 లెటర్స్ ఉంటాయి కదా! ఈ 3 రాసేలోపు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోవాలి మనసుకి. ఈ 3 లెటర్లు అయ్యే వరకల్లా మనకి ఇదంతా మనసులో ఉండాలి. అంటే మనము రాస్తూ ఉన్నాము అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ రాసుకుంటూ వెళ్తున్నాము. మనం రాసే దాని మీద మనకి కాన్సంట్రేషన్ ఉంటుంది. మన మనసు రాముడి మీద కాన్సంట్రేషన్ అయ్యి ఉంటుంది. సో, మరి కొంత ఒక్క పేజీ రాసే వరకల్లా మీరు ఒక్కసారి ఎవరైనా ట్రై చేసి చూడండి. ఒక్క పేజీ పూర్తయ్యే లోపు మనసు దూది పింజలాగా అవుతుంది. ప్రశాంతంగా అవుతుంది. అప్పటివరకు ఏం పనులున్నాయి, ఏం చేయాలి నేను, ఏంటి నెక్స్ట్ ఇవన్నీ ఏం ఆలోచనలోకి రావు. అంత కాన్సంట్రేషన్‌గా రాసుకుంటూ పోతే మొదలు ఏది మనకి ఫస్ట్ డేనే, 2 రోజుల్లో, 3 రోజుల్లో ఏమీ జరగదండి. కానీ రాస్తూ పోతూ ఉంటే రామకోటి అంటే రామనామాన్ని కోటి సార్లు రాయడం అని అర్థం. 1,00,000 రాసే వరకు నీ మనసులో చాలా తేడా వస్తుంది. చాలా ప్రశాంతత వస్తుంది. ఏ పనైనా నేను చేయగలను అనే ధైర్యము వస్తుంది. అయితే దీనికి నియమము అనేది ఏంటంటే, శుభ్రంగా స్నానం చేసి ఉన్న తరువాత మొదలుపెట్టి రాయండి. నేను టిఫిన్ చేసి మందులు వేసుకోవాలండి. టిఫిన్ చేసి మందులు వేసుకొనే మొదలుపెట్టి రాయండి. బాగా నిద్ర వస్తోంది అయినా సరే బుక్ కంప్లీట్ చేయాలని రాయకండి. ఎందుకంటే మనము నిద్ర అనేది వచ్చింది అనంటే అక్కడ చెడుతోంది పని అని అర్థం. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత వచ్చి మళ్ళీ మొదలుపెట్టండి. మా అమ్మగారు సాయంత్రం 3 గంటలకి రోజు కాఫీ తాగిన తర్వాత అప్పుడు మొదలుపెట్టి రాసేవాళ్ళు. కోట్లు దాటిపోయాయి ఆమె రాసినవి.
అవన్నీ మేము భద్రాచల క్షేత్రంలో ఇచ్చాము. ఆమె ఏం చేసేవారంటే, ఆ బుక్కు, ఆ రామకోటి బుక్కు ఒక ప్యాడ్‌కి పెట్టేవాళ్ళు. ఆ ప్యాడ్‌లో పెట్టుకొని అలాగే బా కుర్చీలో కూర్చొని లేదా కింద కూర్చొని రాసుకునేవారు. రాసుకున్న తరువాత ఆ పెన్నుని ఇంక దేనికి ఉపయోగించేవాళ్ళు కాదు. ఆ పెన్ను ఆ బుక్‌లోనే పెట్టేసేసి, అది ఆ ప్యాడ్‌కే పెట్టేసి, అది తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళు. అంటే దేవుడి పటం ఎట్లాగైతే రోజు జరపకుండా అక్కడి నుంచి తీసి ఇక్కడికి అట్లా ఎలా అయితే పెట్టకుండా ఉంటామో, ఇది కూడా దైవత్వము ఉన్న బుక్ అది. దాని నిండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో, అది తీసుకెళ్ళి దేవుడి దగ్గరే పెట్టాలి. ఇక మనకి ఏదో ఫోన్ చూస్తుంటాము, లేకపోతే ఎవరో మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఫోన్ నంబర్ చెప్తారు. దానికి వెనకాల ఫోన్ నంబర్ రాయడము, లేదా చాకలి పద్దులు రాయడము అలా చేయకూడదు. దాని మీద ఒక్క శ్రీరామ అనేది తప్ప ఎటువంటి పిచ్చి రాతలు దాని మీద రాయకూడదు. ఎలా పడితే ఆ బట్టలతోటి ఎట్లా ఉండి బయట తిరిగి వచ్చి లేదా ఇండ్లల్లో పని చేసుకొని చెమట కట్టుకుంటూ అయిపోవాలి పని అని చెప్పేసేసి రాయొద్దు. ఇది ఎంతసేపటికి ఒక కోరికతో చేసే పని కాదు. నువ్వు బాగుండడానికి చేసే పని. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయి పెళ్లి కావాలి అంటే అయితుందని నేను అనుకోను. అవ్వదు కూడా. అది వాళ్ళ వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంది. సో, నువ్వు రాసేటప్పుడు నువ్వు ప్రశాంతత పడతావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీకు ఆలోచనలు మంచి ఆలోచనలొస్తాయి. నీకు మంచి ఆలోచనలొస్తే అవతల వాళ్ళకి నువ్వు మంచి సలహాలు ఇవ్వగలుగుతావు. సో, నీ మంచి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, నీ మనసు ఎప్పుడైతే కల్మషం లేకుండా ఉంటుందో, నీకు ఆరోగ్యం బాగుంటుంది. అన్నీ మనసు మీదనే ఆధారపడి ఉంటాయి. ఏ రోగం వచ్చిందన్నా కూడా పాపం వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు కానీ హాస్పిటల్‌లో, ముందు మన మనసును మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి పనులు చేయడం, రామకోటి రాయడం, గోవింద నామాలు రాయడము, అరుణాచల శివ అని రాస్తున్నారిప్పుడు. అలాంటివి రాయడము. ఏదైనా రాసేటప్పుడు ఒకటికి 4 సార్లు, 3 సార్లు ఆ నామం అనేది మన మనసులో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటుంది. రామనామాన్ని జపించి గొప్పవాళ్ళైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతమందికో మోక్ష ప్రాప్తి కలిగినట్టు మన వేదాలు చెప్తున్నాయి. మన ఇతిహాసాలు చెప్తున్నాయి. రామనామం అనేది అంత గొప్పది అన్నమాట. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనకేమని చెప్తారు? శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ తిరుగు ఆయన నీకు ఏదైనా ఇస్తాడు అని చెప్తారు. అంటే ఇక్కడ హనుమంతుడికి కూడా ఇష్టమైనది ఏదైనా ఇవ్వగల ధైర్యము, తాహతు ఉన్నవాడు ఆంజనేయ స్వామి. ఆయన దగ్గరికి పోయి కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎలుగెత్తి చెప్పు. ఎంత పెద్దగా చెప్తే ఆయనకి వినపడుతుంది. ఆయన ఇస్తాడు మనకేం కావాలంటే అది అంటారు. అంటే ఆ రామనామంలో అంత గొప్పతనం అనేది ఉంది. సో, నియమంగా దాన్ని రాయండి. ఒక టైం పెట్టుకొని చెయ్యండి. ఏ పనైనా ఒక టైం ప్రకారం చేసేటప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది. దాని ద్వారా మనకి మంచి జరుగుతుంది. సో, ప్రతిరోజు ఉదయం ఈ టైంకి చేస్తాను, సాయంత్రం ఈ టైంకి చేస్తాను అన్నది నియమంగా పెట్టుకొని దాన్ని చేయండి. అన్ని రకాలుగా సత్ఫలితాలు పొందుతారు.